అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సరదా టాక్స్. తాటి బూరెలు అమ్మ చేతి కమ్మనైన పాతకాలం నాటి వంటకం. ఎంతమందికి ఇష్టమండి తాటి బూరెలు? ఈ సీజన్లో దొరికే తాటి బూరెలు చాలా చాలా హెల్దీ కాబట్టి దొరికితే కనుక మీరు కూడా ట్రై చేసేసేయండి. ఇవాళ మా ఇంట్లో మా మదర్ ప్రిపేర్ చేశారు తాటి బూరెలు. ఇదిగోండి, తాటికాయని ఇలా విడదీసుకొని గుజ్జులాగా చేసుకోవాలి. ఈ గుజ్జు తీసుకోవడం కూడా ఈజీనేనండి, ఫాస్ట్గానే వచ్చేస్తుంది. ఇట్లా గుజ్జు తీసేసుకున్నాక కొంచెం బెల్లం కరిగించుకోవాలండి. ఈ కరిగించుకున్న బెల్లాన్ని పక్కన పెట్టి మనం తాటి గుజ్జు ఏదైతే ఉందో దాంట్లో మనం బియ్యపిండి వేసి కలుపుకొని, అదిగోండి బియ్యపిండి వేసి కలుపుకున్నాక మన తీపికి సరిపడినంత బెల్లం కూడా వేయాలండి. బెల్లం కరిగించి వేసుకోవడం బెటరు. మనం తురుము అట్లా వేసేసామంటే అది ముక్కలు ముక్కలుగా ఉంటే మనం వేయించేటప్పుడు బూరెలన్నీ చీదేసి నల్లగా వచ్చి బాగుండవండి టేస్టు. ఇదిగోండి, ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో అయితే సరిపోతుంది పిండి కలుపుకోవడం. ఇలా కలుపుకున్న దాన్ని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఉండల్లాగా చేసుకొని ఇలా అప్పాల్లాగా ఒత్తుకోవాలండి. మరీ పలుచగా చేసుకోవద్దు, అలానే మందంగా కాదు, మీడియంగా చేసుకోండి. ఇలా చేసుకున్న అప్పాల్ని ఆయిల్ హీట్ అయినాక ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలండి. ఒకటి వేసినాక అది పైకి తేలి పొంగడం స్టార్ట్ అయినాక ఇంకొకటి అట్లా 1 by 1 వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అదిగోండి, అట్లా పైకి తేలినాక అప్పుడు ఇంకొకటి వేయాలి. అదిగో చూడండి చక్కగా ఎట్లా పొంగి పైకి తేలుతున్నాయో. అప్పుడు అలా తిరిగేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చి తీసేసుకున్న అప్పాలని కొంచెం ఆరినాక తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. వేడి మీద అయితే కొద్దిగా చేదుగా అనిపించినట్టుగా ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు తినొచ్చు, ఆరినాకైతే ఇంకా బాగుంటాయి. చాలా చాలా టేస్టీగా కుదిరాయండి, చాలా మెత్తగా వచ్చాయి. అదిగోండి చూడండి, ఓపెన్ చేస్తే కూడా లోపల ఎంత డొల్లగా చక్కగా ఉన్నాయో. దొరికితే కనుక మీరు కూడా ట్రై చేసేసేయండి, చాలా హెల్దీ.